మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని బృందావనం కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, మేయర్ శ్రీమతి గంగాడ సుజాతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ స్టాల్స్ను కలెక్టర్ ప్రారంభించి అర్హురాలైన బాలికకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించారు. మెప్మా, ఐసిడిఎస్, పోలీస్, డిఆర్డిఏ, ఏపీఐపి, బ్యాంకింగ్, పరిశ్రమలు, ఏపీఎస్ఆర్టీసీ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి, ఎంపీ, కలెక్టర్, ఇతర అతిథులు వీక్షించారు. రాయితీ ద్వారా మంజూరైన వారికి 1 ట్రాక్టర్, 3 ఆటోలను లబ్ధిదారులకు మంత్రి, కలెక్టర్, ఎంపీ అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళలు ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. మంత్రి, ఇతరు అతిథుల చేతుల మీదుగా వీరు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వివిధ పథకాల కింద మెప్మా మహిళలకు 18,60,00,000, డిఆర్డిఏ మహిళలకు 314,61,00,000, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 67,28,00,000 విలువైన బ్యాంకు చెక్కులను ఆర్థిక రుణం కోసం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పలు సంక్షేమ పథకాలను కూడా ఈ దిశగానే అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన మహిళలకు అత్యంత సురక్షితమైన నగరముగా విశాఖపట్నం నిలిచిందన్నారు. 14 ఏళ్లు పైబడిన బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని మహిళలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆలంబనంగా చేసుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఆడపడుచులందరికీ నమస్కారాలు. ఈరోజు కుటుంబంలో అనురాగానికి, ఆప్యాయతకి, ఆకలి తీర్చుతూ సమాజ ఉన్నతికి పనిచేస్తూ ఆకాశంలో అర్ధభాగంగా ఉన్నటువంటి మహిళా మిత్రులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ సహనాన్ని పరీక్షించదలచలేదు, సమయం చాలా ఎక్కువైంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు, మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వాటిని కంట్రోల్ చేయడంలో విజయం సాధించి భారతదేశంలోనే మహిళలకు అత్యంత భద్రతాపరమైన నగరంగా విశాఖ నగరాన్ని తీసుకురావడం జరిగిందంటే అది ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ ఈరోజు పనిచేసే ప్రాంతాల్లో మహిళలకి, తల్లులకి, అదేవిధంగా మహిళలకి పిల్లల కేర్ కూడా తీసుకోవడం జరుగుతూ మనకి చట్టసభల్లో రేపు అయితే అసెంబ్లీలో దాదాపుగా 33%, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించేదానికి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అంటే బహుశా రేపు జరిగే ఎన్నికల్లో మహిళల సంఖ్య పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇవ్వటం, వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం అయితే మహిళా సంక్షేమానికి, వారి యొక్క ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం మహిళలను విశ్వసించిన ప్రభుత్వం, వాటి ఇదిగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారిని మిస్ అయ్యారని ఇప్పుడంటే ఆడవాళ్ళల్లో ప్రధానంగా ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా మెన్షన్ చేశారు. అంటే పురుషుల్లో కొన్ని రకాలు వచ్చినా కానీ ఎక్కువ మంది మహిళలకు వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్. దీనిలో గర్భాశయ క్యాన్సర్ సంబంధించి వ్యాక్సిన్ వచ్చింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి మన జిల్లాలో 11,000 మంది బాలికలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 3 నెలల లోపల ఈ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ని మనం చేసేదానికి మీ అందరూ కూడా సహకరించారు. ఎందుకంటే మనం సమాజంలో అవగాహన కల్పించి ఆ పిల్లలకి మీ పిఎస్సిలో, మీ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ వ్యాక్సిన్ చేస్తారని మీరు వాళ్ళు ప్రోత్సహించి భవిష్యత్తులో వాళ్ళకి ఆ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేసేందులో
మీరందరూ కూడా చైతన్యవంతాలుగా కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సమయం అయినప్పటికీ కూడా ఓపికతో మీరందరూ కూర్చుని ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఎంపీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, వివిధ శాఖల యొక్క ఆఫీసర్స్, అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి కార్పొరేషన్ మెంబర్స్, డైరెక్టర్స్ అండ్ చైర్మన్స్ అండ్ అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిల్లా వ్యాప్తంగా ఈరోజు అనేక నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి సందేశాన్ని మీరందరూ కూడా విన్నారు కాబట్టి అఫీషియల్గా అదే కమ్యూనికేషన్ మీ అందరికీ కూడా ఈరోజు మీకు కమ్యూనికేట్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా రిలే పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మరి ముఖ్యంగా 1-2 ఇష్యూస్ మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఒకటి మహిళల యొక్క సేఫ్టీ, రెండోది స్వయం యాప్ మీకోసం అనేది రిలీజ్ చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే మీకు రాబోయే రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత కూడా పీడీడీఆర్డీఏ దగ్గర నుంచి కానీ మెప్మా దగ్గర నుంచి కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 50,000 వరకు గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కో గ్రూప్కి కనుక మనము 10 మెంబర్షిప్ని వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 లక్షల వరకు కూడా మనకి ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. ఈ 5 లక్షల మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఈ స్వయం యాప్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్గా కావాల్సినటువంటి ఐటమ్స్ని వాళ్ళు తయారు చేసుకోవడం ద్వారా కానీ, లేదంటే కనుక సప్లయర్స్తో టైప్ అవడం కానీ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా డెఫినెట్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 10 గ్రూప్స్ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ప్లానింగ్లో రేపు మీకు అందరికీ కూడా ఎలాగ చేయాలనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మనందరం కలిపి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా వచ్చారు. సమయభావం వల్ల కొంతమంది యొక్క అచీవ్మెంట్స్ కూడా మనము వినలేకపోయాము. అయినప్పటికీ కూడా మరొక సందర్భంలో వాళ్ళందరికీ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.